వెల్కమ్ టు శశి టీవీ. మహాద్వారం నుండి శ్రీవారి ఆలయంలోకి వెళ్లి స్వామివారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిన్న నైట్ తిరుపతి వెళ్ళిన తర్వాత 10కి అయితే కాలినడక స్టార్ట్ చేయడం అయితే జరిగింది. కాలినడకతో పాటు వాళ్ళ ఇద్దరు కూతుర్లు పవన్ కళ్యాణ్ గారితో పాటు ఇద్దరు కూతుర్లతో పాటు అదే విధంగా సెక్యూరిటీతో అయితే కాలినడకనైతే పూర్తి చేయగా ఇక్కడ స్వామివారిని అయితే దర్శించుకున్నారు. అదే విధంగా వారం నుండి అయితే అక్కడి నుంచి వెళ్లి ఇద్దరు కూతుర్లు ఎవరైతే ఉన్నారో అంజని, అదే విధంగా ఇంకో కూతురితో పాటు దర్శనం అయితే చేసుకున్నారు. అదే విధంగా డైరెక్టర్ త్రివిక్రమ్ గారు కూడా వచ్చి దర్శనం అయితే చేసుకున్నట్లయితే తెలుస్తుంది. విజువల్స్ లలో కూడా మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో కూడా. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు 11 రోజుల పాటుగా లడ్డూపై అయితే దీక్ష అయితే చేయడం అయితే జరిగింది. గత కొన్ని రోజులుగా అయితే తిరుపతి లడ్డూ మీద చాలా ఇది వైరల్ అయితే అవుతుంది. అదే విధంగా పంది మాంసం కలపారని చెప్పేసి, అంటే కొంచెం జంతువుల ఏదైతే కొవ్వు ఉంటుందో జంతువుల కొవ్వు కలిపేశారని చెప్పేసి, ఫిష్ ఆయిల్ కలిపేశారని చెప్పేసి ఇట్లా చాలా ఆరోపణలు అయితే వినిపించాయి. అదే విధంగా రిపోర్ట్స్ కూడా వచ్చాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అయితే దీని మీద చాలా పోరాడారు. అండ్ అదే విధంగా ఈ రోజైతే తిరుపతి వెంకటేశ్వర స్వామిని అయితే దర్శనం అయితే చేసుకున్నారు. సో అక్కడ దర్శనం చేసుకునే ముందు డిక్లరేషన్ ఫామ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. టీడీటీ అధికారులు అయితే డిక్లరేషన్ ఫామ్ తెచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి చిన్న కూతురు మైనర్ అవ్వడంతో పవన్ కళ్యాణ్ గారే సైన్ చేయడం అయితే జరిగింది. సైన్ చేసిన వెంటనే మళ్ళీ దర్శనానికి అయితే వెళ్ళడం అయితే జరిగింది. సో అక్కడ దర్శనం అయితే సెక్యూరిటీతో పాటు అక్కడ మహాద్వారం నుండి శ్రీవారి ఆలయానికి వెళ్లి దర్శనం అయితే చేసుకోవడం అయితే జరిగింది. మనం విజువల్స్ లలో కూడా చూడొచ్చు. సో అక్కడ ఉన్న సెక్యూరిటీతో పాటు ఇక్కడ మహాద్వారం నుండి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి మనం చూడొచ్చు. పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా ఇద్దరు కూతుర్లు. సో మూడో భార్య ఎవరైతే ఉంటారో మూడో భార్య కూతురు అంజని కూడా అందులో అయితే ఉన్నట్లయితే మనకు విజువల్స్ లో కూడా కనిపిస్తుంది. సో తనతో పాటు వాళ్ళ ఫ్యామిలీ అదే విధంగా హై సెక్యూరిటీతో అయితే దర్శనం అయితే చేసుకున్నారు. గత కొన్ని రోజులుగా అయితే ఈ లడ్డూపై చాలా ఆ ఈ న్యూస్ అయితే చాలా వైరల్ అయితే అవుతుంది లడ్డూపై. సో పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా టీడీపీ నేతలు, టీడీపీ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరు ఆ కూటమికి సంబంధించిన ప్రతి ఒక్కరు అయితే చాలా మంది ఈ లడ్డూపై అయితే ఆ పోరాడుతున్నారు. సో చూడాలి ఇంకా ముందు ముందు కూడా ఏం డిసిజన్ తీసుకుంటారు, అదే విధంగా ఏం చేస్తారు అనేది ముందు ముందు కూడా చూడాలి. ఈ రోజు అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే తిరుపతి దేవస్థానానికి వెళ్ళి తిరుపతి వెంకటేశ్వర స్వామిని అయితే దర్శించుకున్నారు.